జీవము గల దేవునికి తెలియచేయి, వెంటనే ప్రభు కలుగు చేసుకుంటాడు. నీ భారాన్ని దేవుడు దించుతాడు. దేవునికి స్తోత్రం. నీకు విశ్రాంతినిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ ప్రతికూల పరిస్థితులన్నీ మార్చేసి దేవునికి స్తోత్రం ఆహ్లాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకటి మాత్రమే చేపరి దేవుని జనాంగమా, నీ ప్రయాసతో కూడిన భారాన్ని దేవుని మీద పెట్టు, దేవుని మీద మోపు. ఆయన మొయ్యగలడు. ఏ మనిషిని కూడా ఒకరు భారాన్ని ఒకరు మొయ్యలేరు. ఒకవేళ నీ యొక్క ఇబ్బందులు, నీ యొక్క కష్టాలు మనుషులకు చెప్పుకుంటే వాళ్ళు అయ్యో పాపం అని అంటారే తప్ప నీ బాధను వారు మొయ్యలేరు. నీకు ఏ విధంగా సహాయపడరు మనుషులు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది, నీ ప్రయాసతో కూడిన భారాన్ని నా మీదవే, ప్రయాసపడి భారం మోచున్న వారులారా, నువ్వు ఎవరివైనా కావచ్చు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆ భారం అంతా ఆయన మీద మోపితే దేవునికి స్తోత్రం, నీ చిక్కు ముడులన్నీ ఇప్పేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ బంధకములు దారములు తెంచినట్టుగా తెంచగలడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ చిక్కుములు నువ్వు విప్పుకోలేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వేదన బాధలలో కృంగిన సమయములో నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు, చీకటి తొలగించి మహిమతో నింపినావు, పరిశుద్ధాత్మతో అభిషేకించి నన్ను విమోచించినావు. నేస్తమా, ప్రియనేస్తమా, మధురమైన బంధమా, విడువలేను. దేవునికి స్తోత్రం. ప్రభు నేను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేస్తమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు విమోచకుడు, ప్రభు విడుదలిచ్చేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ప్రయాసతో కూడిన ప్రతి భారాన్ని ఈరోజే ప్రారంభించు, ప్రార్థించు, కన్నీళ్ళు గార్చి, ప్రభువా నాకు తండ్రి నా జీవితంలో ఉన్న ఈ భారాన్ని తొలగించండి అని ఒకవేళ నువ్వు ప్రార్థించగలిగితే నీ బరువైన భారాన్ని నా దేవుడు తీసుకుని